సరే ఆలస్యం అవుతుంది, మీరు ఇంటికి వెళ్తే బాగుంటుందేమో. అంటే మందు అయిపోయింది, ఖాళీ బాటిల్ ఉంది కదా అని. సరే దేవుళ్ళు అంటూ మీరు చెప్తున్నారు కదా, వెళ్ళిపోతాను. కానీ దేవుడి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు కదా. ఏ ఫలమో పుష్పమో మనకి అది. రే బామర్ది బావా, మాకు అనుభవాలు. మహానుభావులు. వస్తాం బాబు. అయిపోయి ఉంటాను దేవుడి గారు. వస్తానమ్మా. రండి. అలాగే జాగ్రత్తగా వెళ్తానండి, మీరు పడుకోండి. అటు కాదు ఇటు గుమ్మం. గుడ్ నైట్ అండి. బావా, అనవసరంగా వీడికి పెట్టుబడి పెడుతున్నాం అనుకున్నాం గానీ నీ లెక్క కరెక్టే బావా. వీడు మనకు బాగానే ఉపయోగపడుతున్నాడు. ఫస్ట్ టైం ఆ అన్నపూర్ణ ముందు ఎదిరించి మాట్లాడాడు అంటే వీడు మగాడు బావా. నువ్వు పని చేయాలరా బామర్ది. అర్థమైంది బావా. పొద్దు పొద్దున్నే వాడు పూల రంగల్లాగా తయారై వస్తాడు, నేను వెళ్ళి కట్టలు కట్టలు వాడికి డబ్బులు ఇచ్చి రావాలి, అంతే కదా? లేదురా, ఇంకా వీడితో మనకు అవసరం తీరిపోయింది. అదేంటండి? అదంతే కాంచన, ప్రతి ఒక్కడిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. అంతకు మించి చనువిస్తే నెత్తినెక్కి కూర్చుంటారు. ఇక నుంచి వాడికి పేకాటలో డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. వాడు రోజు ఓడిపోతూనే ఉండాలి. వేదా, వేద ఆగు. నేను రాగానే ఎందుకు వెళ్ళిపోతున్నావు? చేదులు బావా. ఎందుకు వెళ్ళిపోతున్నావో చెప్పు. నీతో నాకేంటి పని? అంటే అవసరం ఉంటేనే మాట్లాడతావా? అవసరం బట్టి అవకాశాలు బట్టి మాట్లాడడం, మాటలు మార్చడం నాకు అలవాటు లేదు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు, కానీ ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావు? ఇప్పుడు చెప్పడానికి ఏముందని? బావా, నువ్వు మంచోడివో అవకాశవాదివో నాకు అర్థం కావట్లేదు. అంటే నేనేంటో, నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా? అంచనా దొరకట్లేదు బావా, క్లారిటీ రావట్లేదు. నేనంటే ఇష్టం అన్నట్టుంటావు, కానీ నేనంటే ఇష్టం అని మాత్రం చెప్పవు. మన పెళ్లి జరగడం నీకిష్టమే అన్నట్టు కనిపిస్తావు, కానీ పెద్దవాళ్ళు వద్దు అనగానే సైలెంట్ అయిపోతావు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి బావా? ఇద్దరికి పెళ్లి చేయడం ఇష్టం లేదు అని మీ నాన్న చెప్పాడు. లేదు, నేను వేదాన్ని పెళ్లి చేసుకోవడం నాకిష్టం అని చెప్పొచ్చు కదా బావా. ఎందుకు చెప్పలేదు చెప్పు. ఏం చెప్పను? అక్కడ పరిస్థితులు చూసావు కదా. పెళ్లి విషయంలో ఫైనల్ నిర్ణయం అన్నపూర్ణ అత్తయ్య మీద పెట్టారు కదా. ఆవిడ కూడా వద్దు అని మాట్లాడుతుంటే ఇంక నేనేమనాలి? అంటే ఆవిడ మన పెళ్లికి ఒప్పుకొని ఉండుంటే చేసుకునేవాడివా? డెఫినెట్ గా చేసుకునేవాడిని. అత్తయ్య చెప్తే ఇంకా ఆగేదేముంటుంది? ఇప్పుడు సరే అని మనకి పెళ్లి చేసేసి రేపు నువ్వు తనతో కలవద్దురా అంటే కలవకుండా ఉండేవాడివా? వేదా, నేను చెప్పినట్టు ఉండట్లేదురా, నా మాట వినట్లేదు, నాకు నచ్చట్లేదు, కాబట్టి తను మనకొద్దు, విడాకులు ఇచ్చేయమంటే ఇచ్చేస్తావుగా? వేదా, అత్తయ్య అలా ఎందుకంటుంది? అంటే అత్తయ్య, తను నా భార్య, తనకు విడాకులు ఇవ్వమని చెప్పడానికి నువ్వు ఎవరు అని అడగగలవా? వేదా, నువ్వు అత్తయ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు.
అసలు ఆవిడ ఈ పెళ్లికి వద్దనడానికి కారణం ఏంటో నేను ఆవిడికి కారణం ఏంటని అడగట్లేదు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందని కూడా అడగట్లేదు. నువ్వేంటి, నీ స్టాండర్డ్ ఏంటని అడుగుతున్నా. జరిగిపోయిన దాని గురించి వదిలే బావా. చూడు, స్ట్రైట్ గా అడుగుతున్నా, నేనంటే నీకిష్టమేనా? అయితే నేను వేదాన్ని పెళ్లి చేసుకుంటానని అక్కడి నుంచి వచ్చేసే బావా. మా నాన్నని అమ్మని నేను ఒప్పిస్తాను. నీ సంతోషం వాళ్ళకి కావాలి అనుకుంటే కనుక వచ్చి అక్షింతలు వేస్తారు, లేదా వాళ్ళ నిర్ణయం వాళ్లకు ముఖ్యం అనుకుంటే ఆ ఇంటికి ఇప్పుడున్న దూరం కొత్తగా పెరిగేదేమీ ఉండదు. ఏమంటావు బావా? మాట్లాడతానన్నావు కదా, ఇప్పుడు మాట్లాడు బావా. అతయ్యని కాదని నేను. నాకంటే ఆవిడ ఎక్కువ? చెప్పు, నాకంటే ఆవిడ ఎక్కువ? నువ్వు ఇలా అడిగితే నేను సమాధానం చెప్పలేను వేదా. నాకు సమాధానం కావాలి బావా. నా లైఫ్ విషయంలో, నీ విషయంలో నాకు క్లారిటీ కావాలి. ఇంకా నువ్వు గోడ మీద పిల్లిలా ఉంటూ ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేస్తూ నిలబడతాను అంటే కుదరదు బావా. ఈ క్షణమే తేలిపోవాలి, మనం కలిసి ఉండటమా విడిపోవడమా? చెప్పు, నీకు నేను కావాలా, మీ అత్తే కావాలా? నేనెక్కువ, మీ అత్తే ఎక్కువ? చెప్పు, ఎవరెక్కువ? పిరికి వాడ్లా నుంచోడం కాదు, సమాధానం చెప్పు బావా. పిరికితనంతో నిలబడలేదు. భయంతో మాట్లాడలేకపోతున్నా. నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తే నువ్వు ఏమైపోతావో అన్న భయంతో మాట్లాడలేకపోతున్నాను. అది నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వెక్కువ అత్తయ్య ఎక్కువ అనే క్లారిటీ కావాలా నీకు? అవును. అయితే విను. నాకు అత్తయ్యే ఎక్కువ. మా అమ్మ కంటే ఆవిడే ఎక్కువ, నీకంటే ఆవిడే ఎక్కువ. ఆ దేవుడి కంటే కూడా నాకు ఆవిడే ఎక్కువ. గ్లాసులో విషం పోసి, నాన్న ఇది విషం, నేను ఇస్తున్నాను తాగరా అని చెప్పినా ఆవిడ కాలికి దండం పెట్టి కళ్ళు మూసుకొని ఆనందంగా తాగేస్తాను. ఆవిడంటే అంత ఇష్టం నాకు, చాలా. థ్యాంక్స్ బావా. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. అసలేంటి పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? ఇక నుంచి నువ్వు నాతో మాట్లాడవు, అంతే కదా? మాట్లాడకపో. నువ్వు చెప్పినట్టు బతకాలా నేను? నువ్వు చెప్పినట్టు నడుచుకోవాలా నేను? నీకోసం అత్తయ్యని వదిలేసుకోవాలా నేను? అది జరగదు. నేను ఆవిడ వల్లే బతుకున్నా, ఆవిడ కోసమే బతుకుతున్నా, ఆవిడ కోసమే బతుకుతా కూడా. వీలైతే ఆవిడ కోసం చస్తాను కూడా. ఆవిడ లేని జీవితం నాకొద్దు. ఆవిడ వద్దు అన్న వాళ్ళు ఎవ్వరైనా సరే నాకు వద్దు.